తెలంగాణ కంచి కొడకంచి ఆదినారాయణుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. అదే కొడకంచిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానము. ఇంతకీ ఆలయం ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది? ఈ ఆలయ స్థల పురాణం, విశిష్టత, వివరాలేంటి తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ పుణ్యక్షేత్రమే తెలంగాణ కంచిగా ఖ్యాతి చెందిన కొడకంచి క్షేత్రం. ఈ పురాతన పుణ్యక్షేత్రానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అందుకు సజీవ సాక్ష్యాలే ఈ క్షేత్ర ద్వారాలు, ఆలయ గోపురము. ఇక్కడే శ్రీమన్నారాయణుడు స్వయంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కంచి ఆలయాన్ని పోలినట్లుగానే ఉంటుంది ఈ ఆలయం. అక్కడ ఉన్నట్లే ఇక్కడ బంగారు, వెండి బల్లులు మనకు దర్శనమిస్తాయి. ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. సేమ్ కంచిలో ఏ మడికట్టు ఏ సాంప్రదాయం ఉంటుందో సేమ్ కొడకంచిలో కూడా అదే మడికట్టు అదే సాంప్రదాయం ఉంటుంది. అక్కడ బంగారు వెండి బల్లీలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా బంగారు వెండి బల్లీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో కొడకంచికి వచ్చినా అవే ఫలితాలు ఉంటాయి. కంచికి వెళ్లకున్నా కొడకంచికి వెళ్తే అంతటి పుణ్యం వస్తుందనేది నానుడి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం మండలంలో ఉంటుంది కొడకంచి. ఇక్కడే శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి కొలువుదీరాడు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆనాటి ఆనవాళ్లు అడుగడుగునా కనబడుతుంటాయి. ఆలయ ముఖద్వారం, దర్వాజాలు, అతి పురాతనమైన గోపురం ఈ క్షేత్ర ఉనికిని తెలుపుతుంటాయి. లోపలికి వెళ్లిన తర్వాత ఒక పెద్ద రాయి మీద ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. కంచి ఆలయాన్ని పోలిన ఆలయంలాగానే ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏకశిల మీద నిర్మాణం చేశారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎడమ వైపున ముందుగా మనకు కోనేరు కనిపిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళితే ప్రశాంత వాతావరణంలో విశాల ప్రదేశంలో ఆలయం కనిపిస్తుంది. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే లోపల గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తుంటాడు. ఇక ఈ ఆలయ స్థల పురాణం వివరాల్లోకి వెళితే సుమారు ఇది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. పూర్వం మా తాతగారికి అల్లాని రామాజీరావు గారికి స్వామివారు కళలోకి వచ్చి నేను మంబాపురం అడవిలో పుట్టలో వెలిశాను, నన్ను తీసుకొచ్చి పూజలు నిర్వహించమని చెప్పి ఆదేశించారు. ఆయన మొదటి రోజు చూసేటోరికి అరే స్వామివారు అట్లా నేను తలుసుకుంటోరికి వచ్చిండేమో అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు మళ్ళీ కళలోకి వచ్చి ఆయనకి మళ్ళీ చెప్పారు, నేను మంబాపురం అడవిలో ఉన్నా, నన్ను తీసుకొచ్చి పూజలు నిర్వహించమని చెప్పి. అయితే అక్కడి మంబాపురం అడవికి వెళ్ళి చూసేటోరికి అక్కడ స్వామివారు కనిపించలేదు. మళ్ళీ స్వామివారిని తలుచుకొని ఆయన నిద్రించేటోరికి ఆయన కళలోకి వచ్చి స్వామివారు నేను మంబాపురం అడవిలోనే ఉన్నా, ఒక పుట్టలో వెలిసి ఉన్నా, మీరు తెల్లవారేలోకి మీకు గరుడ పక్షి మీ ఇంటి ముందు ఉంటుంది, అది వచ్చి నేనున్న స్థానానికి తీసుకొని వస్తుందని చెప్పి ఆదేశించారు. అలా ఆయన తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఇంటి మీద గరుడ పక్షి కనిపించిందట. ఆ పక్షి చూపించిన దారిలో అల్లాని వంశస్థులందరూ వెళ్లారట. అలా మంబాపురం అడవుల్లో స్వామివారు పుట్టలో వెలిసి కనిపించారట. అయితే మేము తీసుకెళ్తామని వారి మధ్య వాదనలు జరిగాక అప్పటికే రాత్రి కావటంతో ఒకరి ఎడ్లబండికి మరొక ఎడ్లబండిని కట్టి అందులో స్వామివారి విగ్రహాన్ని ఉంచి వదిలేశారట. అలా రాత్రంతా ఆ ఎడ్లబండ్లు ప్రయాణం చేసి తెల్లవారేసరికి కొడకంచి శివారులో ఆగాయని, అక్కడే ఉన్న కొండ మీద స్వామి తనకు తానుగా శిలారూపంలో వెలిశారని ఆలయ ధర్మకర్త తెలిపారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడులోని కంచిలో ఎటువంటి మడికట్టు ఆచారాలైతే పాటిస్తారో అలాగే కొడకంచిలో కూడా పాటిస్తున్నామని అన్నారు. ఆలయ ప్రాంగణం కళ శోభాయమానంగా అపురూప శిల్పకళతో కనిపిస్తుంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణ ఏకశిల మూర్తిగా నిర్మించబడిన గర్భగుడి. గర్భగుడికి ఎదురుగా నల్లరాతితో నిర్మించిన 12 ఆల్వాల సన్నిధిని ఏర్పాటు చేశారు. ఆలయంలో రావి చెట్టు, పగడ చెట్టు కలగలిసి కనిపిస్తుంటాయి. పూర్వం ఈ చెట్టుని కొట్టేయాలని భావించారట. అయితే ఆ సమయంలో స్వామివారు కలలో కనిపించి చెట్టు మీద ఆదిశేషువు ఉందని చెప్పగా ఆపేశారని ధర్మకర్త తెలిపారు. ఆ చెట్టుకు భక్తులు పూజలు చేస్తుంటారు.
ఇంకా ఈ ఆలయం కింది భాగంలో ఒక బండరాయి ఉంటుంది. దాన్ని కోరికల బండ అంటారు. ఆ రాయి దగ్గర కూర్చొని రాయి మీద 2 బొటనవేళ్లు ఆనించి కోర్కెలు కోరుకుంటే తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఆదినారాయణ స్వామి ఆలయానికి ఎదురుగా రావి చెట్టు కింద శివాలయం ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కూడా 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పక్కనే ఉన్న చెరువు నుంచి శివలింగం నంది విగ్రహం కొట్టుకొని వచ్చాయని చెప్తున్నారు. ఈ శివలింగం అరుదైన బ్రహ్మసూత్రంతో ఉంటుంది. ఇక్కడి లింగాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు. విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యులు తెలిపిన దాని ప్రకారం ధర్మాన్ని అనుసరించి జీవులను ఉద్ధరించడానికి మహావిష్ణువు ఎత్తిన అవతారమే ఆదినారాయణ స్వామి రూపం. ఈ పుణ్యక్షేత్రంలో నిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఆలయంలో మాఘమాసంలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భీష్మ ఏకాదశి రోజు రథోత్సవం, వైశాఖ మాసంలో స్వామివారికి గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటామని ఆలయ ధర్మకర్త తెలిపారు. అలాగే శుక్ర, శని, ఆదివారాలు ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంటాయని అన్నారు. స్వామి దర్శనము, చుట్టుపక్కనంత సీనరీ అంతా చాలా బాగుంది. ఇక్కడికి వస్తే కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మేము చాలా రోజుల నుంచి ట్రై చేసాము రావాలని. స్వామి కృపతో ఇప్పుడు వచ్చామండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చాలా బాగుంది. అందరు కూడా చూడాల్సిన ప్లేస్, పురాతన దేవాలయం కాబట్టి చాలా బాగుంటుంది. అనుకున్న కోరికలు బాగా నెరవేరుతాయి. మేము మళ్ళీ కూడా రావాలి అనుకుంటున్నాము. ఇది కొద్ది రోజుల క్రితము మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు కొడకంచిలోనే ఉంటారు. వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చాము. అంటే కొడకంచిలో వచ్చి ముక్కుంటే కంచికి పోయినంత పుణ్యమని వారు చెప్పంగా విన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అంతా చూసిన తర్వాత అది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ కంచి కూడా చూశాను. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం, ఈ పల్లె వాతావరణము అక్కడికంటే పల్లె వాతావరణంలో ఉంది కాబట్టి ఇంకా బాగుంది. ఇటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి తెలంగాణలో. అటువంటివి కూడా దర్శించుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకము. దాని గురించి కూడా వచ్చాము. పేరు అనురాధ. నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాను. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కంచికి పోదామని చెప్పినారు. ఇక్కడ దేవాలయం చూసినాను. చాలా చాలా బాగుంది. చాలా దేవస్థానాలు నేను చూస్తూ ఉంటాను. ఇది ఒక రకమైన ప్రత్యేకతగా అనిపించింది మనసుకి. చాలా బాగుంది. ఇక్కడేమో అనుకున్న కోరికలు కూడా నెరవేరుతుంది అన్నారు. నేను 2 కోరికలు కోరుకున్నాను. ఆ దేవుని ఆశీస్సులతో మాకు ఆ కోరికలు నెరవేరితే మరీ రావాలని అనుకుంటూ ఉన్నాం. కోరిన భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది కొడకంచి. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని బాధలు చెప్పుకుంటే అవి తీరిపోతాయని, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని భక్తులు నమ్ముతున్నారు. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.